పూరి జగన్నాథ్ ఈ మధ్య ఎక్కువగా ఫ్లాప్ మూవీస్ అయితే తీస్తున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మీరు ఆదరించేది కూడా సినిమా సినిమా సినిమా. రీసెంట్గా రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ అట్టర్ ఫ్లాప్ అయింది. రీసెంట్గా చిరంజీవి గారు అలాగే పూరి జగన్నాథ్ గారు వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. లైగర్ మూవీ తర్వాత ఆయన ఫ్లాప్ అయిందని తెలిసి జిమ్కి వెళ్ళి 100 స్క్వాట్స్ కొట్టాడంట. అలాగే చిరుగాడితో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు పూరి అయితే చెప్పాడు. యాక్చువల్లీ చిరు సారే అడిగారు, మూవీ ఆటో జాని నాదుందా లేదా చించేసి పక్కన పడేశారా అని. కానీ పూరి జగన్నాథ్ గారు అది పాత అయిపోయింది సార్, ఇంకో మూవీతో మీ దగ్గరికి కొత్తగా స్టోరీ రాసుకుంటున్నాను, ఇంకో మూవీతో మీ దగ్గరికి వచ్చి మూవీ తీద్దాం అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓకే యు టేక్ రెస్ట్ బట్ డోంట్ రిలాక్స్. అది ఖాళీ తీసుకోండి. మేస్టర్ అన్నట్టు నమ్మరు. మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా. ఇది తేడా అని అర్థం అవ్వగానే మండే జిమ్ కి వెళ్ళి 100 స్క్వాట్స్ కొట్టా. ఎందుకంటే నీస్ స్ట్రాంగ్ ఉండాలి ఈ అమ్మ. అంతే, ఐఎమ్ గెటింగ్ రెడీ సార్. అండ్ ఈ టైంలో అడుగుతాను, నా ఆటో జాని ఏం చేశారు సార్? పడేశారా? ఆటో జాని పక్కన పెట్టేశాను సార్, దానికంటే అంతకంటే మంచిది రాస్తాను. ప్లీజ్ ఎనీ టైం అది ఎందుకు ఎప్పుడు పాత దానిలో ఇద్దరు సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాం కాబట్టి, అండ్ మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు మరి చేద్దాం. పూరి మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్. వచ్చి నేనే పూజా కార్యక్రమం ఉంటే నేనే క్లాప్ కొడతాను, ముహూర్తం. అండ్ ఏమాత్రం ఉంటే డెఫినెట్ చేద్దాం. నో సార్, వెరీ సూన్ వస్తున్నాను మీ దగ్గరికి, అంతే. షుడ్ కమ్. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం పూరి గారు వద్దనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఫ్లాప్స్ ఎక్కువగా ఇస్తున్నారు. బ్యాక్ టు పూరి. ఎందుకంటే పాత సినిమాలు అతను చూసుకుంటే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం పూరి గారు అంటే. 2 monthsలో మూవీ తీసినా కానీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సరే స్టోరీ ఎలా ఉన్నా కానీ ఆయన ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ బ్యాక్ టు పూరి అంతే. ఆయన పాత పూరిలా మారి మళ్ళీ మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. కానీ చిరుగాడితో మూవీ అంటే ఫ్యాన్స్ మాత్రం వద్దనే అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఫ్లాప్స్ ఎక్కువైనాయి కదా. పూరి గారు ఏదైనా హిట్ సినిమా తీస్తే అప్పుడు ఫ్యాన్స్ ఓకే చేయొచ్చు. ఏదేమైనా చిరుగాడితో మూవీ తీస్తే పూరి గారు మంచి హిట్ అవ్వాలి, మంచి స్టోరీతో అయితే రావాలని కోరుకుంటున్నా. పూరి గారు చిరుతో మూవీ తీయాలా వద్దా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.